చాలామంది పాపం పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియక, వాళ్ళతో పాటు చిన్న పిల్లలకు కూడా ఈ ఎండాకాలం వచ్చేస్తుంది, చలవ చేస్తుందని జెప్పేసి వాళ్ళకు కూల్ డ్రింక్స్ తాపడము. ఉదాహరణకి పెప్సీ గానీ, కోకో కోలా గానీ, థమ్స్ అప్ గానీ, ఇంగా రెడ్ కలర్‌లో స్టింగ్ అని జెప్పేసి ఇవన్నీ వాళ్ళకి తెలియక విచ్చలవిడిగా వాళ్ళు తాగడం, పిల్లలు తాపడం ఇలాంటివి చేస్తున్నారు. సో, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల చాలా హాని చేస్తుంది మనకు. ఏమవుతుందంటే మనం తాగిన ఒక అరగంటలోనే బాడీలో షుగర్స్ ఒక్కసారిగా హైగా పెరిగిపోతాయి. సో, షుగర్ తగ్గడానికి మన బాడీలో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది కూడా అది కూడా ఒకేసారి ఎక్కువ రిలీజ్ అయ్యి, సో, ఈ షుగర్ తగ్గియడానికి పనిచేసి, మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఆకలి కావడం. ఇలా దీనివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా తీసుకునే వాళ్ళకి వెయిట్ పెరగడము, బాడీలో కొవ్వు చేరుకోవడము, ఇంకా ఫ్యాటీ లివర్ అంటారు. వాళ్ళ లివర్‌లో కొవ్వు చేరుకోవడము. ఇంకా వీళ్ళకు ఎక్కువ తీసుకునే వాళ్ళకేంటంటే షుగర్ గానీ, బీపీ గానీ, గుండె సమస్యలు గానీ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇంకా కొందరికి అవి తాగడం వల్ల పంటి సమస్యలు రావడం, గ్యాస్ ప్రాబ్లము, అసిడిటీ ప్రాబ్లము. చాలామంది అవి తాగితే గ్యాస్ తగ్గుతుందని జెప్పేసి అనుకుంటారు. గ్యాస్ ప్రాబ్లమ్ గానీ, అసిడిటీ గానీ. కానీ వాటి వల్ల ఇంకా పెరుగుతుంది. హ్మ్. ఇంకా చాలా మందికి తెలియని డేంజర్స్ ఏంటంటే వాటిలో ఫాస్ఫోరిక్ యాసిడ్ అని, కెఫిన్ అని, ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఉంటాయి. ఫాస్ఫోరిక్ యాసిడ్ అనే దాని వల్ల ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన ఎముకలుంటాయి గదా! ఎముకల్ని వీక్ చేస్తుంది, బలహీనం చేస్తుంది. కెఫిన్ అని ఉంటుంది. సాయంత్రం పూట, రాత్రి పూట అన్నం తిన్న తర్వాత, బిర్యానీలు తిన్న తర్వాత అవి తాగుతూ ఉంటారు. అవి తాగడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం, నిద్రలేమి సమస్యలంటారు. ఇంకా వాటిలో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ అవి మనిషికి ఏం చేస్తాయంటే లాంగ్ టర్మ్‌గా వాడుతున్నారు. అంటే ఎక్కువ రోజులు తాగే వాళ్ళు క్యాన్సర్‌లు గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి అవి తాగకుండా ఏం తాగాలి అంటే, వాటర్ ఈస్ ద బెస్ట్. లేదు మనకు కొంచెం తియ్యగా ఉండాలంటే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఆ కొబ్బరి నీళ్ళని మనము ఇంకా చల్లగుండాలనుకుంటే, ఆ టెంకాయని నీట్‌గా వాష్ చేసేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, చల్లగయిన తర్వాత గంట సేపు తర్వాత తాగొచ్చు. నిమ్మరసం తీసుకోవడం గానీ, బటర్ మిల్క్, మజ్జిగ తీసుకోవడం గానీ, ఇవి చేస్తే హెల్త్‌కి చాలా మంచిది. చాలామంది చిన్న పిల్లలకి ఎక్కువ సార్లు వాళ్ళకివ్వడం వల్ల వాళ్ళకు అదే హాబిట్ కావడం, అదే ఎక్కువ తాగాలని చెప్పేసి అడగడం. నెక్స్ట్ వాళ్ళకి హైపర్ యాక్టివిటీ ప్రాబ్లమ్స్ అని జెప్పేసి ఒస్తాయి. హైపర్ యాక్టివిటీ ప్రాబ్లమ్స్, కాన్సంట్రేషన్ దెబ్బతినడం. సో, ఈ సమస్యలన్నీ గూడా చిన్న పిల్లలు తాగితే గూడా అవన్నీ చూస్తాం. సో, దీనివల్ల ఏంటంటే చాలామంది ఇవి ఎందుకు తాగుతారంటే, మన సినిమాల్లో సినిమా యాక్టర్స్ వాళ్ళు గూడా విచ్చలవిడిగా ఇవి ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు మనకు బాలీవుడ్ యాక్టర్స్ గానీ, టాలీవుడ్ యాక్టర్స్ గానీ ఫ్యాన్స్ ఉంటే కొంచెం హర్ట్ అవ్వచ్చు. హర్ట్ అయినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళకు జనాల పైన ఏమాత్రం కన్సర్న్ ఉన్నా, వాళ్ళకు ఫ్యాన్స్ గాని, జనాల పైన వాళ్ళకి ఏమాత్రం కన్సర్న్ ఉన్నా గూడా ఇలాంటివి ప్రమోట్ చేయరు వాళ్ళు. ఉదాహరణకు బాలీవుడ్‌లో అయితే 'షారుఖ్ ఖాన్' గాని, 'సల్మాన్ ఖాన్' గాని, 'అమీర్ ఖాన్' ఇంకా 'రణబీర్ కపూర్' ఇంక మన తెలుగు హీరోలైతే 'అల్లు అర్జున్' గాని, 'మహేష్ బాబు' గాని, తర్వాత ఇంక 'రామ్ చరణ్' గాని, అంటే వీళ్ళకు ఇవి ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకు క్రోర్స్ ఒస్తాయి. జనాలకేమొస్తుంది వాటి వల్ల రోగాలొస్తాయి. చాలామంది సినిమా యాక్టర్స్ ఉంటారు గదా! వాళ్ళు జస్ట్ తాగినట్టు అలా యాక్ట్ చేస్తారంటే మన దగ్గర యాడ్స్ కోసం. వాళ్ళకు కోట్ల రూపాయలొస్తాయి. కనీసం వాళ్ళు తాగమన్నా గూడా తాగరు. అసలు ఒక చుక్క గూడా నోట్లో వేసుకోరు వాటిని. ఆ కెమికల్స్ అవన్నీ ఉంటాయని జెప్పేసి. సో, వాళ్ళకి సెపరేట్‌గా ఒక డైటీషియన్ ఉంటారు. వాళ్ళకు ఫుడ్ గాని, వాటర్ గాని అన్నీ సెపరేట్. ఏం తాగాలనో, ఏం తినాలనో గూడా సెపరేట్ ఆ డైటీషియన్ జూసుకుంటారు. ఇట్లాంటి కూల్ డ్రింక్స్ గాని, కేక్స్ గాని, ఈ షుగర్ ప్రొడక్ట్స్ గాని ఏది గూడా వాళ్ళు కనీసం ఇట్లా నోట్లో గూడా వేసుకోరు. కానీ ప్రమోట్ చేయడం మాత్రం అన్నీ ప్రమోట్ జేస్తారనమాట. జనాలు ఎట్లనో తాగి సావని. సో, కేఎఫ్‌సీలయితేనేమి, ఈ కూల్ డ్రింక్స్ అయితేనేమి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో, ఆ యాడ్స్‌కి బలి గాకుండా అవన్నీ చూసి ఇన్‌స్పైర్ అవ్వకుండా సో, అన్నీ అవాయిడ్ చేసుకుంటే హెల్తీగా ఉంటాం. థాంక్ యూ.